కామన్ సెన్స్, సివిక్ సెన్స్ అనేది అసలు కంప్లీట్‌గా లేదనుకుంటా వీళ్ళకి. అసలు ఈ వీడియోలో కనబడ్డ ఫ్యాన్స్ బెల్లం చుట్టూ ఈగలన్నా కొంచెం ఫుడ్ కోసం పడతాయి గానీ, ఆ సెలబ్రిటీల మీద ఈ ఫ్యాన్స్ ఎగబడడం, గుంజడం, ప్రైవసీ లేదు యాక్చువల్‌గా వీళ్ళకి, సెలబ్రిటీస్‌కి. అదే ఫారెన్‌లో అనుకోండి ఎవరు పట్టించుకోరు. పక్కన ఉన్న సెలబ్రిటీ వెళ్ళినా కూడా చూస్తారు, వదిలేస్తారు అంతే. వీళ్ళెళ్ళి లాక్కుంటున్నారు ఏంటో, మీద పడేయడం, లాగడం. అభిమానం ఉండాలి, పిచ్చి ఉండొద్దు, దాన్ని పిచ్చి అంటారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళు అంతే, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు అంతే. ఫ్యాన్స్ అని ఏదో గొప్ప చెప్పుకుంటారు. నువ్వు ఏమైనా సాధించినావా? లేదు. నువ్వు ఒక ఫోటో తీసుకొని నువ్వు వేరే వాళ్ళకి చూపించి నేను ఫ్యాన్ని, నా వాళ్ళ ఫ్యాను, వీళ్ళ ఫ్యాను అని చెప్పుకుంటే ఏమొస్తుంది ఫ్రెండ్? నాకు అర్థం కాదు. నువ్వేమైనా సాధించి నువ్వు ఫ్యాన్ అనుకునే వాళ్ళు నిన్ను పిలిచి నువ్వు పలానా చేసినావు, నువ్వు ఇది చేసినావు అని చెప్పి నీతో సెల్ఫీ తీసుకుంటే అది గొప్ప. నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి సెల్ఫీ తీసుకొని అందరూ చూపించుకున్నాడు కాదు. అసలు ఈ ఫిల్మ్ యాక్టర్స్కి, ఎంటర్టైనర్స్కి ఇంత పిచ్చి ఏంటో అర్థం కాదు. అభిమానం ఉండొచ్చు, ఫ్యానిజం ఉండొచ్చు, కానీ మొత్తం దానికి ఒక లైన్ ఉంటుంది, హద్దు ఉంటుంది. హద్దు దాటి మితిమీరిపోయి దీన్ని పిచ్చి అంటారు. కామన్ సెన్స్ ఉండదు. ఎక్కడైనా ఎవరైనా వచ్చిర్రంటే గుంపులు గుంపులుగా వెళ్ళి మీద పడిపోవడం, వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. మెయిన్గా మారాల్సింది వీళ్ళు. కామన్ సెన్స్ యూజ్ చేయాలి, సివిక్ సెన్స్ ఉండాలి, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి గొప్ప వాళ్ళ దగ్గర నుండి, సెలబ్రిటీస్ దగ్గర నుంచి. వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు, ఎలా సాధించారు, ఎంత తక్కువ స్థాయి నుంచి పైకి వచ్చారు, అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఫ్యానిజం ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు కనిపించిన అప్పుడల్లా వెళ్ళి గుంపులు గుంపులు వెళ్ళి మీద పడిపోవడము, నేను ఫ్యాన్ అని చెప్పుకొని చించేసుకోవడము, నేను మొత్తం అదని చెప్పి స్టేటస్ పెట్టుకోవడం, అది కాదు. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏం ఇన్స్పిరేషన్ తీసుకున్నావు, నీ వాళ్ళ లైఫ్ స్టోరీ నుంచి నువ్వు ఏం తీసుకొని నువ్వు దాన్ని నీకు ఎట్లా బెనిఫిట్ చేసుకున్నావు, నువ్వు దాని నుంచి ఏం గ్రాస్ప్ చేసుకొని దాన్ని నీ కెరీర్కి, నీ గోల్స్కి ఎలా యూజ్ చేసుకున్నావు అనేది ఇంపార్టెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సినీ ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నావు, నువ్వు ఒక యాక్టర్ ఆర్ నువ్వు ఒక సింగర్, డ్యాన్సర్ అనుకుంటే నువ్వు వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఎలా పైకి ఎదిగారు అట్లాంటివి తీసుకొని నువ్వు వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొనడం ఒక లెవెల్. ఆ అభిమానం ఓకే, ఆ ఫ్యానిజం ఉండొచ్చు. కానీ సినిమా రిలీజ్ అయింది, నేను ఫ్యాన్ని అని చెప్పి మొత్తం వాడిని నువ్వు చేయను, వాడికి నువ్వు చేయను, మావాడు గొప్ప, మావాడే ఫ్యాను, మావాడికే ఉంటారు ఫ్యాన్స్ అని. ఏంటి అసలు ఎటు వెళ్తున్నారు? కామన్ సెన్స్, సివిక్ సెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మళ్ళీ అన్ఎడ్యుకేటెడ్ కూడా, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా అంతే ఉన్నారు. కామెంట్లలో తిట్టుకోవడం, ట్విట్టర్ వార్స్. ఇప్పటికైనా మారండి. నేను ఫ్యాను అని 100 మందికి చెప్పుకుంటావు బయట. అసలు నువ్వు ఒకరు ఉన్నావని కూడా వాళ్ళకి తెలియదు. నువ్వు ఫ్యాన్ అని చెప్పుకొని తిరిగే వాళ్ళకి నువ్వు ఒక లక్షల మందిలో నువ్వు ఒకనే అంతే. నువ్వు సంథింగ్ స్పెషల్ అని వాళ్ళకి తెలియదు. సో నేను ఇలా ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే, ఫ్యాన్స్ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, బట్ లైన్ క్రాస్ కావద్దు, పిచ్చి ముదిరిపోవద్దు. అభిమానం ఉండాలి, అతి చేయకూడదు, అంతే. వాళ్ళను హీరోలుగా కాకుండా జస్ట్ ఎంటర్టైనర్స్గా, యాక్టర్స్గా ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో, ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు ఓన్లీ హీరోస్ కాదు, జస్ట్ మేకప్ వేసుకొని యాక్ట్ చేస్తారు, వాళ్ళను హీరోలుగా చూపించడం కోసం, ఎంటర్టైనర్స్కి యాక్టింగ్ చేయడం కోసం వాళ్ళ వెనకాల హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ కష్టం చేస్తారు. వాళ్ళందరి వల్ల వీళ్ళు హీరోలాగా అనిపిస్తారు అంతే మూవీలో. అంతేగాని సో మూవీని మూవీలాగా చూడండి, ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్ అవ్వండి, బయటికి రండి, మీ లైఫ్, మీ గోల్స్, మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు బయట ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి. సైంటిస్టులు, సోల్జర్స్, డాక్టర్స్, వీళ్ళందరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి, ఏదో ఒకటి నేర్చుకోండి. అంతేగాని ఈ ఫ్యానిజం, ఈ పిచ్చి అంత పిచ్చి చేసుకోకండి. ఫోకస్ చేయండి లైఫ్ పైన. ఫోకస్ చేసి సక్సెస్ అయితే
మీకు ఒకడు ఫ్యాన్ అవ్వాలి కానీ మీరు ఒకరి దగ్గర పోయి నేను ఫ్యాన్ అని చెప్పుకోవద్దు. మనకు ఒకడు ఫ్యాన్ ఉండాలి కానీ మనం ఒకరికి ఫ్యాన్ ఉండొద్దు ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా సాధించి మన లైఫ్లో ఏమన్నా సక్సెస్ అయితే అప్పుడు మనకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. మనల్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఉండాలి. అలా లైఫ్ లీడ్ చేయాలి. అంతే తప్ప మనమే ఒకరి వెనకాల వెళ్ళి రేపు పొద్దున మీ సన్స్ కానీ మీ రిలేటివ్స్ చిన్న పిల్లలు కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఉండాలి. ఎప్పుడైనా స్కూల్లో టీచర్ మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే మా బ్రోనో లేకపోతే మా డాడ్ అని చెప్పేలాగా ఉండాలి తప్ప నువ్వు ఒక వెనకాల వెళ్ళి నేను వానికి ఫ్యాన్ అని చెప్పి 10 మంది ముంగట పిక్చర్లాగా బిహేవ్ చేయడము, కామెంట్లలో తిట్టుకోవడము, ట్విట్టర్ వార్స్ చేయడము, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఇప్పటికైనా తగ్గించుకోండి. ఫ్యానిజం ఉండొచ్చు కానీ లిమిట్లో ఉండండి. అభిమానం ఉండొచ్చు, అతి అతి ఉండొద్దు, పిచ్చి ఉండొద్దు, అది నేను చెప్పేది. సో సివిక్ సెన్స్ మెయింటైన్ చేయండి. వాళ్ళు ఓన్లీ యాక్టర్స్ అంతే, వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు. సో వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు ప్రైవసీ ఉంటుంది. వాళ్ళని వదిలేయండి. మరి అట్లా మీద పడి రక్కేయడము, లాగడము. ఓకే. సో ఓకే, ఇప్పటికైనా కొంతమంది అనే వీడియో చూసి మారుతారు అనుకుంటూ బాయ్ బాయ్ టాటా.